నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. ధురంధర్ ఫ్రాంచైజీతో రణ్వీర్ సింగ్ దర్శకుడు ఆదిత్య ధర్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేశారు. సుమారు 3,000 కోట్లకు పైగా ఈ రెండు సినిమాలు కలెక్షన్స్ రాబట్టాయి. ఇండియన్ మూవీ మార్కెట్లోనే అనేక సంచలనాలను క్రియేట్ చేసిన వీరిద్దరూ ఇప్పుడు మరో సినిమా కోసం పనిచేయనున్నారు. ఈ మేరకు బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ మరో కథను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్లో వస్తున్న కథనాల ప్రకారం దర్శకుడికి ఒక కొత్త ఆలోచన తట్టిందని, ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ను మరింత బలంగా ఉండేలా తన పనిని ప్రారంభించారని సమాచారం. ఈ ప్రాజెక్టు 2027లో సెట్స్ పైకి వెళ్లి అవకాశం ఉందని చెబుతున్నారు. దేశ భద్రత, నిఘా, అంతర్గత, బాహ్య వ్యవహారాలను పర్యవేక్షించేందుకు పలు ఇంటెలిజెన్స్ సంస్థలు దేశం కోసం పనిచేస్తున్నాయి. మరోసారి దేశం కోసం పనిచేసే సైనికుడి పాత్రతోనే ఒక బలమైన స్టోరీని ఆయన ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవ ప్రపంచానికి దూరంగా ఒక భారీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ దాదాపు నటించనున్నారని టాక్ వస్తోంది. ప్రస్తుతానికి నటుల ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే ఆయన మరిన్ని విషయాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.